శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుర్యేవం విష్ణుమయ శివ. దేవుడు ఎవరు అనేటువంటి క్వశ్చన్ ఎవరైనా వేస్తే ఎవ్వరూ కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. దేవుడు అంటే ఎవరు మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. దేవుడు అంటే ఎవరో కాదు, దేవుడు అంటే కాలం, దేవుడు అంటే తల్లిదండ్రులు, దేవుడు అంటే గురువు. మనకి ఏదైతే తెలియదో దాన్ని తెలుసుకుని చెప్పేటువంటి వాళ్ళు తల్లిదండ్రులు. దాన్ని వాళ్ళు అనుభవించే వచ్చారు కాబట్టి బాల్య యవ్వన కౌమార దశలందు ఈ యొక్క తల్లిదండ్రులు మనల్ని పట్టుకొని వాళ్ళ యొక్క అనుభవాలు మనకు చెబుతూ నడిపిస్తూ ఉంటారు. దాంతోపాటు గురువు కూడా. ఏది క్రమశిక్షణ, ఏది విద్య, ఏది జ్ఞానం, ఇవన్నీ కూడా వాళ్ళు పట్టుకుని నడిపిస్తారు గురువులు. గురువు కన్నా మించినటువంటి దైవం లేదు, తల్లిదండ్రులకి మించినటువంటి దైవం లేదు. ఇవన్నీ కూడా కనపడేటువంటివి. అలాగే కాలం కూడా. కాలం వెళ్ళిపోతే మళ్ళీ మనకి తిరిగి రాదు. కాలం కూడా ఒకానొక భగవంతుడే. ఒకానొక భగవంతుడు కాదు, కాలమే భగవంతుడు. కాలమే అన్నీ నేర్పిస్తుంది. కాలమే విధి, కాలమే అన్నీ కూడా. విధి అంటే విధాత, విధాత అంటే కాలం, కాలం అంటే మళ్ళీ శివుడు. కాలుడు, కాలుడు అంటారు. కాలుడు అంటే మళ్ళీ యముడు, యముడు అంటే మళ్ళీ విష్ణుమూర్తే. విష్ణుమూర్తి వేరు, యముడు వేరు కాదు. కాలమే యముడు. యముడి యొక్క స్వరూపమే స్థితి. స్థితి అంటే ఉన్నవాడు, ఉన్నాడు అని అర్థం. ఉన్నాడు అంటే ఎవరున్నారు? విష్ణుమూర్తి ఉండటమే స్థితికారకుడే. ఆ విష్ణుమూర్తే అన్నీ కూడా, సర్వము తానే ఉన్నాడు. విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు అని విష్ణు సహస్రంలో వస్తుంది. కాబట్టి విష్ణుమూర్తే స్వయంగా అన్నీ తానే ఉన్నాడు, పంచభూతాల యొక్క అవతారమై. భగవంతుడంటే ఇంకెవరని చెప్పాలి? ప్రకృతే భగవంతుడు, పంచభూతాలే భగవంతుడు. భగవంతుడు మన లోపల ఉండి పంచభూతాత్మకమైన పాంచభౌతిక శరీరంతో మనల్ని నడిపిస్తున్నాడు. ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అని చెప్పేసి మనకి ఆ భాగవతంలో ప్రహ్లాదుడు చెబుతుంటే వింటూ ఉంటాం. ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వాంతర్యామియై ఉన్నాడు 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 అని చెప్పేసి చెబుతూ ఉంటుంది. మరి ఆ భగవంతుణ్ణి, భగవంతుడా ఎక్కడున్నావయ్యా అని ఎందుకో పైకి చూస్తారు మరి అందరూ కూడా. కానీ మనలో ఉండేటువంటి భగవంతుణ్ణి చూడాలి. భగవంతుడు అంటే ఎవరు అని అడగకూడదు. భగవంతుడు అంటే మనలో లోపల ఉండి బయటంతా కూడా నేను వేరుగా ఉన్నాను అని కాకుండా ఇంట్లోనే నీ లోపలే ఉన్నాను, నీలో ఉండి బయటంతా కూడా నడిపిస్తున్నాను అని చెప్పి అన్నిటిల్లోనూ కూడా తానే ఉండి నడిపిస్తున్నటువంటి వాడు. వాడి పేరే సర్వాంతర్యామి. సర్వము అంతర్యామి, సర్వాంతర్యామి. అందులోనూ భగవంతుడికి శరీరము ఉండదు. అంటే 4 చేతులు లేకపోతే శంకుచక్రాలు ఇవన్నీ కూడా ఉన్నాయి అని చెప్పడానికి వాటిని సృష్టించి వేదం మనకి ఇలా ఉంటాడు అని చెప్పింది కాబట్టి శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృజ్ఞానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మళ్ళీ లాస్ట్లో అన్నీ చెప్పింది. నీలవర్ణంగా ఉంటాడు, సర్పం మీద పడుకుని ఉంటాడు, అలాగే లక్ష్మీదేవితో కూడుకుని ఉంటాడు, అలాగే శంకుచక్ర పద్మాలన్నీ కూడా ధరించి ఉంటాడు, గద కలిగి ఉంటాడు. ఇలాంటివన్నీ చెబుతూనే మళ్ళీ లాస్ట్లో సర్వలోకైకనాథం, అన్నిటినీ కూడా నడిపించేటువంటి వాడే ఉన్నాడు. ఈ విధంగా ఎన్ని చెప్పినా కానీ మళ్ళీ తిరిగి శ్లోకం కావచ్చు, వేదం కావచ్చు, సర్వము తానే ఉన్నాడు. అకార ఉకారమకారైతే తానే కదా సమభరత్తదేదోమితి యముక్త్వాముచ్యతే యోగే జన్మ సంసార బంధనాత్. అన్నిటినీ కూడా ఆ బంధాలని ముడివేసేది ఆయనే, ముడి విప్పేది ఆయనే. ఇది ఉంది, ఇది లేదు, ఇది కాదు అని చెప్పడానికి లేదు. అన్నిటిలోనూ ఆఖరికి మీరు ఇంట్లోంచి ఊడ్చే తుక్కులో కూడా ఆయన ఉంటాడు. ఇది అవును ఇది కాదు అనడానికి లేదు. లోపల ఉండి మీ లోపల ఏది అనవసరమో దాన్ని బయటికి పంపిస్తున్నాడు. అనవసరమైనటువంటిది దేనికి? శరీరానికి, ప్రపంచానికి కాదు.
అందుకనే బయటికి పంపించి ఆ బయట పంపించిన దాని ద్వారా ప్రపంచంలో కొన్ని జీవుల్ని నడిపిస్తూ ఉంటాడు. అక్కడ కూడా సృష్టిని, స్థితిని, సంహారాన్ని కలిగి ఉన్నటువంటి వాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వీళ్ళకి 4 తలలు ఉంటాయి, లేకపోతే 5 తలలు ఉంటాయి, లేకపోతే ఆయన శేషతల్పం మీద ఉంటాడు, ఈయన హిమాలయాల్లో ఉంటాడు, లేకపోతే తెల్లగా ఉంటాడు, నల్లగా ఉంటాడు, ఎన్నైనా చెప్పండి. భగవంతుడు అనేటువంటి వాడు రకరకాలుగా ఉంటాడు అని చెప్పడానికి వేదంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఒక సందర్భాల్ని తీసుకుని మనం ఇలా ఉంటాడు అలా ఉంటాడని చెప్తాం. కానీ ఆయనకి లింగభేదం లేదు, ఆయనకు ఒక రూపం లేదు, ఆయనకు ఒక ఆకారం లేదు. ఆయన అనేటువంటి వాడు ఉన్నాడు అంటే ఉన్నాడు. ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. అందుకనే పరోపకారాయ మిదం శరీరం. మీరు ఎవరికైనా సహాయం చేసేది ఉంటే సహాయం చెయ్యండి. దానివల్ల భగవంతుడు దయ పొందండి, భగవంతుడు ఉన్నాడు అని నిరూపించండి. మీ ద్వారా మీరే భగవంతుడు అవుతారు. ఎదుటి వాళ్ళకి సేవ చేయడం ద్వారా వాళ్ళు ఇంకొకరికి సహాయం చేస్తారు. ఆ విధంగా సహాయ నిర్మితమైనటువంటి మానవ సహజమైనటువంటి లక్షణాలన్నిటినీ కూడా నిర్మింపబడి భగవంతుడు అంటే ఎవరో తెలిసిపోతుంది. ఇప్పుడు భగవంతుడు ఎక్కడున్నాడో ఎవరికి ఎలా నచ్చితే అలా మా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను చెప్పింది అర్థమైన వాళ్ళు జై శ్రీరామ్ అని పెట్టండి. లేనటువంటి వాళ్ళు ఇంకా ఏం తెలుసుకోవాలనుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. శుభం భూయాత్.